మకర రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయంలో ఒక 14 రోజుల పాటు, తృతీయంలో ఒక 16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రము ధనానికి ఇబ్బంది, మాటలో కఠినత్వం, ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు, మనొక్కరికే కాకుండా ఇంట్లో వారికి, కొంచెం పెద్దవారు ఉన్నట్టయితే నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం, ఇవన్నీ కూడా ఈ 14 రోజుల్లో కలిగే అవకాశం ఉంటుంది. మార్చి 1 నుంచి 14వ తారీఖు వరకు. ఆ పైన తృతీయలో ప్రవేశిస్తున్నారు. అక్కడ మాత్రం కొంచెం మనకి ఈ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆరోగ్యం కొంచెం కుదుట పడుతుంది. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట్లో వారివి, ఆఫీసుల్లోనూ, వృత్తిపరంగా ఎక్కడైనా జాబ్ చేస్తుంటే అక్కడ, వ్యాపార పరంగాను అక్కడ మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. సొంత వ్యాపారం అయితే లాభాలు పెరుగుతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ తృతీయ స్థానంలో సంచారం చేసేటువంటి 16 రోజుల్లో మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే శని యొక్క సంచారం ద్వితీయంలో ఇది శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ కూడా కుటుంబంలో చికాకులు, ధన ఆదాయం తగ్గటము, వ్యయం పెరగటము, మాటలో కఠినత్వము, ఇంటిలో ఒక ప్రశాంతత, వాతావరణం ప్రశాంతత లేకపోవటము, ఈ విధమైన ఫలితాలని ద్వితీయంలో శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రాహు ద్వితీయంలో ఆయన కూడా శనికి ఏమాత్రం తీసిపోకుండా పోటాపోటీగా నిలబడతారు. ధనాదాయం పెరగటం, తగ్గటం. తృతీయంలో ఉన్న తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారండి రాహు తృతీయంలో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలన్నీ ఇస్తారు. ఇక్కడ అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మనకి ఇంట బయట అన్ని చోట్ల మనసా వాచ కరుణ అన్ని రకాలుగా మనకి సహాయకాలు అందటతోటి మనం అభివృద్ధిలోకి పయనించేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది నెల రోజులు కూడా. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ ఫలితాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ద్వితీయంలో బుధుని యొక్క ఫలితం చాలా బాగుంటుంది. ధనాన్ని పెరిగేటువంటి అవకాశం, ఆదాయం పెరిగే అవకాశం చూపిస్తారు. కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉండడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. వాక్కులో కూడా చాలా సౌమ్యత ఉండేట్టుగా ఆయన చూస్తున్నారు. అలాగే శుక్ర భగవాన్ యొక్క గోచారాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయంలో ఉన్నప్పటికీ కూడా వక్రగతి కారణంగా ఆయన మొత్తం మీద తృతీయంలో ఉండనివ్వండి, ద్వితీయంలో ఉండండి, శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి. తద్వారా ఇంట్లో వాతావరణం బాగుండడానికి ఆయన కృషి ఆయన చేస్తున్నారు. మాట బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా ఈ బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. తద్వారా శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్న కారణంగా మనకి ఈ షేర్ మార్కెట్లో పెట్టడానికి కానీ, సినీ రంగంలో, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలంగా మనం చెప్పవచ్చు ఈ 4 రోజులు కూడా. అలాగే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. పిల్లలు ప్రవర్తన బాగుంటుంది, బాగా చదువుతారు, విద్య మీద శ్రద్ధ పెడతారు, మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు, ఆదాయం పెరుగుతుంది. మనకి కూడా దేవుడి మీద భక్తి నిలబడుతూ ఉంటుంది. ఏమైనా పుణ్యక్షేత్రాలకి వాటికి వీళ్ళు దర్శనం చేసుకునే అవకాశం కూడా ఈ నెల రోజుల్లో మనకు కలిగే అవకాశం గోచరిస్తుంది. గురువు యొక్క సంచారం వల్ల ధనాదాయం కూడా పెరుగుతుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 28 రోజుల పాటు 28 రోజుల పాటు మనకి కుజుని యొక్క సంచారం మిథునంలో జరుగుతోంది. ఇక్కడ ఆ 28 రోజులు కూడా షష్టమ స్థానంలో ఉండటం మూలంగా చాలా చక్కటి శుభ ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతాం. లేదా కొత్త అప్పుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఏవో కారణాలు కావచ్చు, గృహం కావచ్చు, కారు కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, ఏదైనా కొనుక్కోవడానికి కావచ్చు, మొత్తం మీద రుణానికి మీరు ప్రయత్నం చేస్తుంటే రుణం పుట్టే అవకాశం ఉంటుంది. మీరు ఇంతకుముందు రుణం చేసి ఉన్నట్టయితే ఆ రుణాలన్నీ కూడా పూర్తిగా తీర్చేసి అమ్మయ్య హాయిగా ఉంది ప్రాణం అని చెప్పేసి సుఖంగా ఒక సుఖమైన భావన పొందేటటువంటి అవకాశం అంతా కూడా మనకి ఈ 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల కనబడుతూ ఉంది. ఒక 7 రోజులు మాత్రం 3 రోజులు మాత్రం 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు.
అక్కడ కొద్దిగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఫ్యామిలీ విషయం కేవలం 3 రోజులు మాత్రమే. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం. భాగ్యస్థానంలో కేతు సంచారం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ తద్వారా ఏమవుతుందంటే పెద్దవారు ఎవరైనా తండ్రి గారు కావచ్చు, లేదా ఆ వయసు వారు ఉండొచ్చు, వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంత సౌఖ్యం కూడా మనకి ఏమి ఇంట్లో సౌఖ్యం ఉండదు, శరీరంలో సౌఖ్యం ఉండదు, ఇట్లాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కొంచెం దేవుడి మీద కూడా భక్తి నిలబడటం కొంచెం కష్టంగా ఉంటూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. మొత్తంగా మనకి ఈ మకర రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే రాహు, శుక్రుడు, గురువు, కుజుడు 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి అనుకూలంగా ఉన్నది. కాబట్టి మనకి ఎక్కువ గ్రహాల అనుకూలతే బాగా కనిపిస్తూ ఉన్నది. అందుచేత ఈ రాశి వారికి చాలా చెప్పాలంటే మొత్తం మీద అనుకూలమైన కాలంగానే మనం భావించవచ్చు. వీరు ఎందులో పెట్టుబడి పెట్టాలన్నా, వ్యాపారం కావచ్చు, మరి లేకపోతే భూమి మీద పెట్టుబడి కావచ్చు, దేని మీద మీరు పెట్టుబడి పెట్టాలన్నా నిరభ్యంతరంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. దానికి మనం చెప్పుకున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి చేసుకోండి. 2 నిమిషాలు కేటాయించండి దేవుడి కోసం, నవగ్రహాల కోసం. చేసినట్టయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి జీవితం సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది 4 రోజులు. అందులో ఏమాత్రం సందేహం లేదు. శుభం భూయాత్.